హాయ్ అండి, దిస్ ఈజ్ లత. వెల్కమ్ బ్యాక్ టు లతా స్మార్ట్ లెర్నింగ్. నిన్న గౌరవ ముఖ్యమంత్రులు గారు కలెక్టర్ల సదస్సులో నవంబర్ 3న మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి. అంటే నవంబర్ 3న టెట్ ముగుస్తుంది, అప్పుడు ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ వస్తుందనేది చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా విద్యా వాలంటీర్లను నియమించుకోండి అనే ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. దాంతో చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని ఆందోళన అయితే చెందుతున్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండడం జరుగుతుందండి. కాకపోతే డిఎస్సి జరిగిన తర్వాత నియామకం జూన్లో జరుగుతుంది కాబట్టి, అంటే జూన్ 2025లో జరుగుతుంది కాబట్టి అంతవరకు ఉపాధ్యాయుల కొరత లేకుండా వాలంటీర్లను నియమించుకోండి అని మాత్రమే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంతేకాని డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు అనుకుంటున్నారు చాలామంది. అది తప్పండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది నవంబర్ 3న. ఆ తర్వాత 3 నెలల సమయంతో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగడం అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. అంతేకాని యూట్యూబ్లో వచ్చే అనేక విషయాలను పట్టించుకుంటూ ఉంటుందా ఉండదా, మన ప్రిపరేషన్ కొనసాగితే ఎప్పుడు పడినా కూడా మనం ఎగ్జామ్ అయితే రాస్తాం కదండి. అదే ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత మనం చదవలేదు, మన సమయాన్ని వృధా చేసినట్లే కదా. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందనే ఉద్దేశంతోనే మీరందరూ చదవండి. కాబట్టి విద్యా వాలంటీర్లను తీసుకున్నంత మాత్రం నోటిఫికేషన్ పడదు అనే విషయం అయితే లేదండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పడుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.